ఈ కారణాలు. మరి దుష్ఫలితాలు ఏంటంటే, యవ్వనంలో దుష్ఫలితం మనకు తెలుసు. సహజీవనం ఎవరు చేస్తారండి? పెళ్ళి పెళ్ళి మనం పెళ్లి చూపులకు వెళ్తాం అన్నమాట. పెద్దలు కూర్చుని ఉంటారు, తాత అమ్మమ్మ లాంటివి అవ్వలు కూర్చుని ఉంటారు. పెళ్లిలో వాళ్ళు ఏం చూస్తారు? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళి అట్రాక్షన్ చూస్తారు, ఎంత బాగున్నారు అనుకుంటే పై అందాలు. కానీ పెద్దవాళ్ళు ఏం చూస్తారంటే తల్లి తండ్రి. మన రామాయణంలో దశరథుడు మనకు గుర్తుంటుంది. రాముడు కాబట్టి సీతను అన్నీ అయిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకొని దశరథుడు ఒప్పుకుంటేనే, తల్లులు ఒప్పుకుంటేనే, ముగ్గురు తల్లులు ఎంత కండిషన్ పెడతాడండి, 14 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు. అది రామాయణం అనమాట. ఎందుకంటే తల్లి తండ్రి చక్కగా ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారో తెలుసండి పెళ్లి చూపుల్లో? మనం వెళ్ళి అట్రాక్షన్ చూసుకుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? యవ్వనం అయిన తర్వాత కూడా వీళ్ళ బంధం ఎలా ఉంటుంది, సాంప్రదాయాలు పిల్లల్ని ఎలా పెంచుతారు, ఎలా ఓపిక ఉందా, ఇవన్నీ చూస్తారు. అంటే చనిపోయేంత వరకు వీళ్ళు కలిసి ఉండగలరా అని చూస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అదేంటి అమ్మాయి బాగున్నా అబ్బాయి బాగున్నా రిజెక్ట్ చేశారేంటి అంటారు, వాళ్ళకి అర్థం కాదు. అన్నీ చూస్తారు. ఇంతటి ఉంటుంది భారతీయ కుటుంబ సాంప్రదాయం. ఇప్పుడు వీళ్ళు కో లివింగ్కి, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్, లేకపోతే కోహాబిటేషన్ సహజీవనాలకు వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారండి? నిజంగా పచ్చిగా చెప్పాలంటే ఇంగ్లీష్లోనే చెప్తాను, టెస్టోస్టెరాను ఈస్ట్రోజన్ వచ్చే ఎంజైమ్స్ వచ్చే వరకు, అంటే యవ్వనంలో ఆకర్షణ ఉండేంతవరకే వాళ్ళు ఉంటారండి. యవ్వనంలో ఆకర్షణ తగ్గగానే, శరీరంలో బలం తగ్గగానే ఎవరికాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. నమ్మకం లేని జీవితం. వాళ్ళు ఎందుకుంటారంటే కేవలం కార్నల్ ప్లెజర్, సెక్షువల్ ప్లెజర్కే మాత్రమే. కానీ వాళ్ళు ఎన్ని దుష్ఫలితాలు వస్తాయండి. ఎందుకండి జీవించడం అవసరమా అని అతిపెద్ద దుష్ఫలితం అనమాట. తర్వాత పిల్లలకి, వాళ్ళ అవుట్ ఆఫ్ ఈ కోలివింగ్ వల్ల, సహజీవనం వల్ల పుట్టిన పిల్లలకి రక్షణ ఏది? నిజంగా ఆడపిల్లే పుడితే రక్షణ ఏదండి? ఆడపిల్ల భద్రత మన సమాజంలో ఎలా ఉంది? ఎలా చూస్తారు? మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అండి? ఎంత దారుణ వెస్ట్రన్ సమాజంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ పిల్లలకు భద్రత కరువైపోయింది అనమాట. వాడి సామాజిక భద్రత లేదు.